తెలంగాణ సేమ్ ప్రజలు. అట్లనే కొట్లాడుకుంటారు. అసెంబ్లీ ఎలక్షన్లో నా సీటు నీ సీటు అన్నట్టు పార్లమెంట్ ఎలక్షన్లో అట్లే కొట్లాడతారు. అంటే రాజకీయం అంటేనే సీట్ల కోసం కొట్లాట అవుతుంది కదా. కొట్లాట కాకుండా రాజకీయం ఎట్లా చేస్తాం? అంటే ఇది ఒక స్వచ్ఛంద సంస్థ కాదు కదా. భారతీయ జనతా పార్టీ రాజకీయ పార్టీ అన్నప్పుడు ఖచ్చితంగా సీట్ల కోసం కొట్లాట అవుతుంది. క్రమశిక్షణ కలిగినట్టు అవును, క్రమశిక్షణ ఉంది కాబట్టి ఇవాళ ఆకుల విజయ్ టికెట్ ఇవ్వకుండా మళ్ళీ పార్టీ కార్యకర్తగా పనిచేసింది ఇక్కడ. ఓకే, ఆ, బాధ లేదైతే. బాధ ఉంటుంది, ఉండని ఇప్పుడు పెయిన్ వచ్చినప్పుడు నొప్పి వస్తుంది. పెయిన్ నాకు ఒక గాయమైంది, పెయిన్ వస్తుంటుంది, అదే నాకే తెలుస్తుంది. ఓకే, కానీ అది నా వరకు ఉంచుకోవాలి, మళ్ళీ పార్టీ లైన్లో ఉండాలి, పార్టీ కోసం పనిచేయాలి. ఇది మా సిద్ధాంతం. అసెంబ్లీ ఎన్నికల్లో జరిగినటువంటి గలాటాలు పార్లమెంట్ ఎన్నికల టికెట్లో జరగవని గ్యారంటీ ఉంది. నేనేమంటున్నా అంటే గలాటాలు జరుగుతాయి, జరగకపోతే రాజకీయ పార్టీ కాదు అని నేను చెప్తున్నా మళ్ళీ. ఓకే, కానీ పార్లమెంట్ అన్నప్పుడు తక్కువ సీట్లు వస్తాయి, 17 ఉంటాయి. కాబట్టి దాన్ని బట్టి మళ్ళీ ఇక్కడ మా రాష్ట్ర నాయకుల కంటే ఎక్కువ కూడా దేశ నాయకుల ఇన్వాల్వ్మెంట్ ఎక్కువ ఉంటుంది. ఆల్రెడీ సర్వేలు జరుగుతూ ఉన్నాయి. ఎవరైతే ప్రజల మధ్యలోకించి ఎవరైతే గెలిచి వస్తారు అనేది వాళ్ళ సర్వే తీసుకుంటా ఉన్నారు. దాన్ని బట్టి ఖచ్చితంగా దేశంలో ఉన్నటువంటి మా భారతీయ జనతా పార్టీ 1, 2, 3, 4 అనేటువంటి నాయకులు ఖచ్చితంగా డిసైడ్ చేస్తారు.